టీ20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్ రికార్డుల పుస్తకాన్ని తిరగరాసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ బౌలర్లను దంచికొట్టిన భారత బ్యాటర్లు టీ20 క్రికెట్ చరిత్రలో పలు అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్లో భారత్ సాధించిన 253 స్కోరు టీ20 ప్రపంచ కప్ నాకౌట్ హిస్టరీలోనే అత్యధిక స్కోరుగా నిలిచింది. అంతకుముందు 2012 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ చేసిన 205 పరుగులే అత్యధికంగా ఉండేది. టీ20 ప్రపంచ కప్ ఓవరాల్ గా ఇది 4వ అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు ఏకంగా 19 సిక్సర్లు బాదారు. టీ20 ప్రపంచ కప్ ఇన్నింగ్స్ లో ఒక జట్టు బాదిన అత్యధిక సిక్సర్ల రికార్డును భారత్ సమం చేసింది. గతంలో నెదర్లాండ్స్, వెస్టిండీస్ జట్లు మాత్రమే ఈ ఘనత సాధించాయి. అంతేకాకుండా ఒకే ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత్ తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. భారత జట్టు కేవలం 8.3 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును చేరుకుంది. టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్ల్లో ఒక జట్టుకు ఇది రెండో వేగవంతమైన 100 పరుగులు. నిన్న జరిగిన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ 7.5 ఓవర్లలోనే 100 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉంది. సంజు, ఇషాన్ కిషన్ రెండో వికెట్ కు నెలకొల్పిన 97 పరుగుల భాగస్వామ్యం టీ20 వరల్డ్ కప్ నాకౌట్లలో భారత్ కు అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. 89 పరుగులు చేసిన సంజు టీ20 ప్రపంచ కప్ నాకౌట్లలో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్ గా విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఒకే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్ లో 3 సార్లు రనౌట్ అయిన రెండో బ్యాటర్ గా ఎంఎస్ ధోని తర్వాత దుబే నిలిచాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్ లో 200 సిక్సర్లు సమర్పించుకున్న మొదటి బౌలర్ గా ఇంగ్లాండ్ స్పిన్నర్ రషీద్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో భారత్ మొత్తం 37 బౌండరీలు, 18 ఫోర్లు, 19 సిక్సర్లు సాధించింది. టీ20 ప్రపంచ కప్ ఇన్నింగ్స్ లో ఇది రెండో అత్యధిక బౌండరీల కౌంట్. 2007లో కెన్యాపై శ్రీలంక సాధించిన 41 బౌండరీల రికార్డు ఇప్పటికీ మొదటి స్థానంలోనే ఉంది. టీమిండియా జట్టు తన ఇన్నింగ్స్ లో ప్రతి 10.8 బంతులకు ఒక సిక్సర్ బాదుతూ ఈ టోర్నీలోనే అత్యంత ప్రమాదకరమైన జట్టుగా అవతరించింది.